కాంగ్రెస్ అధికార ప్రతినిధి చాకో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి మండిపడింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పొందుపరిచారన్న అంశాన్ని ఆ పార్టీ నేత హరీష్ రావు గుర్తు చేశారు. చాకోకి ఈ మాత్రం కామన్ సెన్స్ లేకపోవడం శోచనీయమన్నారు. చిదంబరం, షిండేలు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పలుమార్లు ప్రకటన చేసి మాట తప్పారట. కాంగ్రెస్ ఎంపీలు ఇప్పటికైనా కాంగ్రెస్ నైజం గ్రహించి టీఆర్ఎస్ లోకి రావాలంటూ ఆహ్వానం పలికారు. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పిందండి కాంగ్రెస్ పార్టీ? కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఉభయ పార్లమెంటు సభలను ఉద్దేశించి రాష్ట్రపతి నోట చెప్పింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది చిదంబరం. నెల రోజుల్లో తేలుస్తా అన్నది షిండే. మళ్ళీ ఇవాళ చాకో మాట్లాడుతూ మా కామన్ మినిమం ప్రోగ్రాంలో లేదు అంటాడు. చాకో వ్యాఖ్యలు చూసిన తర్వాత నిజమైన తెలంగాణ వాదులు ఇంకెవరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండే అవకాశం లేదు. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాట్లాడుతూ ఘాటుగానే విమర్శించారు. కానీ ఇంకా మాకు సోనియా గాంధీ మీద, రాహుల్ మీద నమ్మకం ఉందని మాట్లాడుతున్నారు. ఇంకా 30 తారీఖు దాకా గడువు పెడతా ఉన్నారు. ఒకందుకేమో ఆలస్యంగానైనా మీకు కొంచెం జ్ఞానోదయం అయినందుకు సంతోషం అనిపిస్తున్నది. కానీ ఇంకా గడువులు పెడుతుంటే జాలేస్తుంది. సో అందువల్ల మేము కాంగ్రెస్ ఎంపీలను కోరేది కూడా ఒకటే, దయచేసి గడువులు వద్దు. ఇప్పటికి దాదాపు 30 గడువులు పెట్టిండ్రు. ఇక కావాల్సింది గడువులు కాదు, నిజమైన తెలంగాణ వాదులు కాంగ్రెస్ గడప దాటాలి. ఇక గడువులు వద్దు, గడప దాటుదామంటున్నాం మేము. రండి, కలిసి రండి, అందరం కలిసి పనిచేద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకుందాం.